రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓవైపు అంబటి రాంబాబు, మరోవైపు జోగ్ రమేష్ ఇళ్లపై దాడులతో పాటు అరెస్టులు, ఈరోజు రిమాండ్లు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టి 2 ఏళ్లు కావస్తుందన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ బుక్పై వారందరినీ కూడాను పేర్లు నమోదు చేసే ప్రక్రియ నెలకొంటున్న ఈ క్రమంలో ఇక నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అవ్వబోతున్నారు? అసలు కల్తీ విషయంలో సిట్ క్లియరెన్స్ ఇచ్చినా కూడాను న్యాయస్థానం కూటమి ప్రభుత్వానికి ఈరోజు మొట్టికాయ పెట్టినా కూడాను ఈరోజు వారి తాలూకా వ్యాఖ్యలు, అదేవిధంగా వారి నడవడికలో ఎటువంటి మార్పు రావడం, ఈ విషయమై మనతో మాట్లాడడానికి ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలుకి శ్రీకారం చుట్టూ 2 ఏళ్ళు కావస్తూ ఉంది. అందులో భాగంగా మాజీ మంత్రులు ఈరోజు అరెస్టులు, రిమాండ్లు ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పాలన? ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలన వలన ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ జరుగుతుందల్లా ఈ 2 రోజుల్లో జరుగుతుంది ఒక డైవర్ట్ పాలిటిక్స్. ముఖ్యంగా అది మెయిన్. ఎందుకంటే ప్రభుత్వం లడ్డూల్లో, తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిపారని ఒక దుష్ప్రచారాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక దురాలోచనతో చేయడం జరిగింది. దాన్ని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ ఎన్ఆర్ఐ కమిటీలతో ఎప్పుడైతే విచారణ జరిపిందో, ఎప్పుడైతే నిజాలు నిగ్గు తేల్చి ఇందులో ఏ కల్తీ లేదని చెప్పారో అప్పటి నుంచి వాళ్ళకి నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా 70% వరకు హిందువులు ఉన్నారు. ఈ హిందువుల మనోగతాలు ఎక్కడైతే దెబ్బతింటాయో ఒక దురాలోచనతో ఈరోజు ముందుగా ఫస్ట్గా ప్రవేశపెట్టింది డైవర్ట్ పాలిటిక్స్. ముందుగా అంబటి రాంబాబు అని, జోగి రమేష్ అని ఇలాంటి వ్యక్తులు అందరు పెద్ద లీడర్లని, మాజీ మంత్రివర్యులని వీళ్ళందరినీ కూడా ఏదో విధంగా రెచ్చగొట్టి చేయడం జరిగింది. ముఖ్యంగా అంబటి రాంబాబు తిట్టారు, అది చేశాడని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ముందుగా అతను దారింట అతను వెళ్ళి ఫ్లెక్సీ గురించి మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత దారిలో ఎవరో 10 మంది అమ్మ ఆలని తిట్టేసరికి ఒక మానవత్వంగా ఉన్న మనిషి ఎవడైనా తిరిగి తిరబడతాం. నన్ను ఏదో బూత్ తిడితే నేను కూడా అదే విధంగా తిట్టడం జరుగుతుంది. ఆ విధంగా జరిగింది అది. కానీ ఇంటెన్షనల్గా ఆయన అన్న మాటకు మాత్రం క్షణంలోనే మళ్ళీ ఆయన క్షమాపణ చెప్తూ నేను ఇలా అన్ని ఉండకపోతే బాగుండు అని పడ్డారు. దాని మీద పడ్డం కూడా జరిగింది. అది రెండోది, ఒక మనిషి అనేవాడు ఎవడైనా తప్పు చేసేటప్పుడు వాళ్ళకి అధికారం ఉంది. లేదు అంబటి రాంబాబు గారు ఏమైనా నోరు దురుసుగా మాట్లాడినప్పుడు కేసు ఉంది. కేసు కట్టుకొని 2 రోజుల్లో జైల్లో పెట్టుకున్నా, లేకపోతే బెయిల్ వచ్చినంత వరకు ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. కానీ ఒక ఇంటిపైకి వెళ్ళి, ఎప్పుడైతే ఇంటిపైకి వెళ్ళి ఈ ఇచ్చేసి కర్రలతో, కత్తులతో, బాంబులతో దాడి చేసి చేయడం, ఇది ఎంతటి ప్రమాదకరమో, ఎంతటి ఈ విధంగా ప్రమాదమైన విషయమో ఒకసారి ఆలోచన చేయాలి. అంబటినే కాకుండా జోగి రమేష్ ఇంటిపై కూడా అదే అంబటినే కాకుండా జోగి రమేష్ ఎప్పుడైతే అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఒక ఆలోచనతో లోకేష్ని ఏదో మాట అనేసరికి తిరగబడి వాళ్ళ ఇంటిపై పడి ఈ పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది. అందులో పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూడా తగలబెట్టే పరిస్థితికి వచ్చారంటే ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితికి వెళ్తుందో అసలు ఆలోచన చేయాలి. ఈరోజే కాదు, ఈరోజు ఇదే పరిస్థితి కొనసాగినప్పుడు రేపు అదే పరిస్థితి వాళ్ళకి రాదని ఎందుకు ఆలోచించరు? వస్తుందనే ఆలోచించాలి. ఈవేళ ఈ పని ఎవరైనా మనం ఈవేళ ఒక తప్పు చేసినప్పుడు రెండో తప్పు అనేది తప్పనిసరి జరుగుతుంది. కానీ 24 ఎన్నికలకు ముందే మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసాం, అది అమలు చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నటువంటి మాటలను నిజం చేసి చూపించే పరిణామాలు ఈ దాడులు, అరెస్ట్ అనుకోవచ్చు. వాళ్ళు రెడ్ బుక్ ఆ రోజు లోకేష్ ఏదైతే రెడ్ బుక్ అన్నాడో అదేవిధంగా వాళ్ళకి ఎవరెవరి మీద అయితే కసి ఉందో, కావేశం ఉందో ఆ విధంగా వాళ్ళు కసి తీర్చుకోవడానికి ఈరోజు చేస్తున్న నిర్వాహకం ఇదంతా. ఎవరి మీద అయితే వాళ్ళు ఎక్కడ ఎవరైతే వాళ్ళ తాలూకా చేస్తున్న తప్పులు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎలుగెత్తించే గట్టిగా పత్రికల ముందు, ఎలక్ట్రానిక్ మీడియా ముందు చెప్తున్నారో అలాంటి వ్యక్తులందరినీ టార్గెట్ చేస్తున్నారు. అంటే నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో తేలడం, న్యాయస్థానం క్లియర్ చిట్ ఇచ్చింది. ఈ విషయాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఇది కవ్వింపు చర్యల్లో భాగమే. ఈరోజు అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ అరెస్టులు, ఇళ్లపై దాడులు, ఇవన్నీ కూడా అదే నేను ముందే చెప్పాను, ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి దీని మీద ఎప్పుడైతే నిజాలు తేల్చి ఇది ఇందులో ఏదీ లేదని తెలియపరిచారో, ప్రజలకు తెలుస్తుందో
అది తెలియకూడదు, ప్రజలందరికీ తెలియకూడదని ఒక దురాలోచన. తెలిస్తే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంపై ఉమ్మేస్తారనే ఒక ఆలోచనతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. వెంటనే తగులు గొడవలతో చేస్తూ ఉంటే ఇవంతా ఒక పక్క డైవర్ట్ అయిపోయి దీని గురించి ఆలోచించరు జనాలని. కానీ ప్రజలందరూ కూడా దీన్ని ఎప్పుడో సుప్రీంకోర్టు ఈ సంస్థలు ఎప్పుడైతే బయటపెట్టాయో ఆనాడే గ్రహించడం జరిగింది. ఇది జరుగుతుందా, అంతా కూడా అన్యాయం, ఈ విధంగా చేస్తున్నారు. అయిపోయిన తర్వాత కూడా ఇంకా తప్పుడు ప్రచారాలు చేయడం. దీనిపైన మధ్యాహ్నం మేము కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ రెండింటిపై కూడా మేము కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం అంబటి రాంబాబుపై జరిగినటువంటి దాడిని ఒక కాపు నాయకుడిపై దాడి చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ వెనక ఒక సామాజిక వర్గం దిశగా ఇప్పుడు ఆయన మీద దాడి వెళ్తుందనుకోవచ్చా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా దీని పరిణామాలు తీసుకుంటారు? ఇది ఒక కాపు నాయకుడు కాదండి, బీసీలకు సంబంధించి ప్రతి వ్యక్తి మీద ఇది జరుగుతున్న దాడులు. బీసీలుగా మనమననే యాదవుల కులస్తుల గురించి ఒక మాట అన్నాడు, వీళ్ళు వెధవలు అన్నాడు. అంటే ఏ విధంగా బీసీలను చూస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. బీసీలందరినీ కూడా అణిచివేయాలని ఒక దురాలోచన కాపుల నుంచి కానీ ఇతర బీసీ వర్గాల నుంచే కానీ ఎప్పుడైతే వీళ్ళకి మైనస్ కనబడుతుందో ఈరోజు ప్రతి ఒక్క కాపు నాయకుడిని కానీ బీసీ నాయకుడిని కానీ ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనే దురాలోచనతో ఈరోజు వీళ్ళంతా కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఎక్కువగా బీసీ నాయకుల మీద, మన బీసీ నాయకుడి మీద, మన కాపు నాయకుడి మీద, నిన్న గౌడ నాయకుడి మీద ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేమందరం కూడా నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇలాంటి అరాచక పరిపాలన బీహార్లో కూడా లేదు. బీహార్లో ఉన్న పరిపాలన కూడా అరాచకాన్ని తగ్గిస్తూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీహార్ పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తే కనుక కల్తీ నెయ్యి విషయంలో మాత్రం ఈరోజు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన ప్రయత్నంలో కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి టీడీపీ నాయకుల మాటలకి మదనపడి ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై మాత్రం కేసు పెట్టడం, రిమాండ్ చేయడం. అదేవిధంగా జోగి రమేష్ విషయంలో కూడా ఇటువంటి పని అంటే 2 ఏళ్ళలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే రాశారో దాన్ని అమలు చేసే దిశగా అడుగులేస్తుంది కూటమి ప్రభుత్వం. అండలో ఎటువంటి దక్ష లేదు. ప్రస్తుతం ఏదైతే బీహార్లో ఉన్నటువంటి అల్లర్లని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీహార్ సంస్కృతిని మాత్రం స్వాగతించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరిపాలన విధానం మాత్రం ప్రస్తుతం ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, లేకుంటే కనుక వారిపై మాత్రం ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.